కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేబినెట్ విస్తరణ జరుగుతుంది అన్న వార్తల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకొక కీలక పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ లో తమకు కూడా స్థానం కల్పించాలి అంటూ ఆ పార్టీలోని కొందరు మాదిగ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి లక్ష్మీకాంతరావు, మందుల సామిల్ ఈ భేటీకి హాజరయ్యారని, వేముల వీరేశం, కాళే యాదయ్య ఫోన్లో టచ్లోకి వచ్చారని తెలుస్తోంది. వాళ్ళంతా అక్కడి నుంచే నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడారు. వీరితో మాట్లాడిన మీనాక్షి రేపు స్వయంగా వచ్చి కలవాలి అని వీళ్ళకి సూచించారు. మరోవైపు కేబినెట్ లో అసలైన మాదిగలు ఎవ్వరూ లేరన్నది కొందరు నేతల వాదన. అయితే కేబినెట్ లో మాదిగ వర్గం నుంచి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాల వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క ఉన్నారు. కేబినెట్ విస్తరణలో మాల వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి చోటు ఇస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇది చాలా కీలకమైన పరిణామంగా మనం చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. కేబినెట్ విస్తరణ జరుగుతుంది అన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో మరొక కీలక పరిణామంగా దీన్ని చూడాలి. కేబినెట్ లో తమకు కూడా స్థానం కల్పించాలి అని ఆ పార్టీలోని కొందరు మాదిగ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఈ మేరకు పలువురు నేతలు రహస్యంగా సమావేశం కావడం ఇప్పుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అడ్లూరి లక్ష్మణ్, కవ్వంపల్లి లక్ష్మీకాంతరావు, మందుల సామేలి భేటీకి హాజరయ్యారు. వేముల వీరేశం, కాళే యాదయ్య ఫోన్లో ఈ భేటీలో వీళ్ళందరితో కూడా టచ్లోకి వచ్చారని తెలుస్తోంది. వాళ్ళంతా అక్కడి నుంచి నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడారు. అయితే మీనాక్షి నటరాజన్ వీళ్ళందరితో ఫోన్లో మాట్లాడి రేపు స్వయంగా వచ్చి తనను కలవాలి అని సూచించారు. ఇంకొక వైపు కేబినెట్ లో అసలైన మాదిగలు అసలు ఎవరూ లేరు అన్నది కొంతమంది నేతల వాదన. అయితే కేబినెట్ లో ప్రస్తుతం మాదిగ వర్గం నుంచి దామోదర రాజనరసింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాల వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క కనిపిస్తూ ఉన్నారు. ఇక కేబినెట్ విస్తరణలో మాల వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామికి చోటు ఇస్తారు అనే ఊహాగానాల నేపథ్యంలో మాదిగ ఎమ్మెల్యేల రహస్య భేటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో మాదిగ వర్గ ఎమ్మెల్యే సామిల్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా ఉపకులమే నికారసం మాదే కాదు, గుర్తుపెట్టుకోండి. నికారసైన మాదిగల మేము. అందుకోసమనే ఇలా మేము 5 మంది కాంగ్రెస్ పార్టీ తరఫున మాదిగలు గెలిస్తే మాకు తోడుగా కాళే యాదయ్య కలిసి వచ్చాడు. అందుకోసమనే మేము రాజనరసింహ కిందకి ఇచ్చిన అడగ మేము. తన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ నాన్న కానించి కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నారు. వాళ్ళు అధిష్టానంలో తనకు ప్రత్యేకమైన స్థానం ఉంది రాజనరసింహ గారికి. ఆ స్థానాన్ని తీసి మాకు ఇవ్వమని చెప్తలేము, కానీ మాకు కూడా ఇవ్వమంటారు. ప్రతినిధి ప్రభాకర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తో ప్రభాకర్, అసలైన మాదిగలకి కేబినెట్ లో స్థానం ఇవ్వాలి అన్నది చాలా పెద్ద స్టేట్మెంట్ గా మనం చూడాలి. ఇప్పుడు ఈ నేతలంతా కూడా రహస్యంగా సమావేశం అవడం, ఏకంగా మీనాక్షి నటరాజన్ తోనే టచ్ లోకి వెళ్ళిపోవడం, ఆవిడ కూడా మళ్ళీ వచ్చి కలవమని చెప్పడం, సో డెవలప్మెంట్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎప్పుడైతే కేబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన వార్తలు వచ్చాయో, సీఎంతో పాటుగా పిసిసి చీఫ్ కూడా ఢిల్లీలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్కు సంబంధించిన యాక్టివిటీని కొంచెం స్పీడప్ చేశారో అప్పటి నుంచి కూడా ఆశావాహుల్లో కొంత ఆ స్పీడ్ అనేది కనిపించింది. ఈ నేపథ్యంలోనే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు గతం నుంచి కూడా వీళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, తమకు క్యాబినెట్లో చోటు కల్పించాలని. గతంలో అసెంబ్లీ సమావేశాలు నడుస్తుండగానే ఒక లేఖను రాసి ఢిల్లీకి కూడా పంపించారు. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకు సమావేశంలో పాల్గొన్న కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నిర్ధారించారు. లక్ష్మీకాంతరావు కానీ మిగతా ఎమ్మెల్యేలు కానీ దీనిపైన నిర్ధారించారు. తాము చాలా రాజ్యాంగబద్ధంగా ధర్మబద్ధంగా అడుగుతున్నాం, మాదిగలు ఎక్కువగా ఉన్నారు, మాదిగల్లో సముచిత స్థానం కల్పించాలని అడుగుతున్నాం. ఇప్పటి వరకు దళితులకు స్థానం కల్పించినప్పటికీ కూడా మాల సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ, అట్లాగే మాదిగ సామాజిక వర్గం తరఫున దామోదర రాజనరసింహ మాదిగ సామాజిక వర్గం నుంచి ఉన్నారు. మాల సామాజిక వర్గం నుంచి భట్టి విక్రమార్క ఉన్నారు. కాకపోతే దామోదర రాజనరసింహ ఉపకులానికి చెందిన వారు నికార్సైన మాదిగలు ఈ 5 ఎమ్మెల్యేలతో పాటుగా ఇంకొక ఎమ్మెల్యే కాళే యాదయ్య ఉన్నారు. కాబట్టి ఈ 6 ఎవరికైనా చోటు కల్పించాలి అనేది అయితే వాళ్ళు ప్రధానంగా
డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సమావేశంలో కవంపల్లి సత్యనారాయణతో పాటుగా తోట లక్ష్మీకాంతరావు జుక్కల్ ఎమ్మెల్యే, దాంతో పాటుగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్, అట్లాగే కాలయాదయ వీళ్ళందరూ కూడా ఈ టీంను లీడ్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే అడుగుతున్నారు, తమకు డెఫినెట్గా క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో చోటు కల్పించాలి. ఇప్పుడు వివేక్కి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇదివరకే తాము ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా వరంగల్ అట్లాగే పెద్దపల్లి, నాగల్ కర్నూలు సీట్లు మాకు ఇవ్వలేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా మాకు అవకాశం కల్పించాలి. అప్పుడు కూడా మాదిగ సామాజిక వర్గానికి అప్పుడు చోటు కల్పించలేదు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ ఎక్స్పాన్షన్లో అయినా మళ్ళీ మాల సామాజిక వర్గానికి సంబంధించిన వివేక్ కాకుండా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన తమలో ఒకరికి స్థానం కల్పించాలి క్యాబినెట్ ఎక్స్పాన్షన్లో అనేది ఈ సమావేశ సారాంశంగా తెలుస్తుంది. సో అక్కడి నుంచే మీనాక్షి నటరాజన్ గతంలో ఉప ముఖ్యమంత్రి భట్టిని కలిశారు, దాని తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా కలిశారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్తో ఫోన్లో మాట్లాడారు. ఆమె రేపు హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో వచ్చి కలవమని చెప్పారు. సో రేపు మీనాక్షి నటరాజన్ కూడా తమ లేఖను అందించడానికి అయితే మాదిగ ఎమ్మెల్యేలు రెడీ అవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో చూడాలి రేపు మీనాక్షి నటరాజన్తో భేటీ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది.